పరమాన్నంలా ఉందని తింటున్నాడు. కష్టపడి నేను మీ గురించి వంటలు చేస్తే నా వంటలు బాలేవంటారా? అబ్బో, అంతేలేండి, ఎంత కాదనుకున్నా మీరమ్మ చాటు బిడ్డే. దామిని, చివరికి మీ వల్ల కూడా నాకు అవమానాలు తప్పట్లేదు. మీ అమ్మ వంటలే రుచి, నా వంటలు చేదు. మీ అమ్మ చేసినవే తినండి, నేను చేసినవి వద్దులండి. దామిని ఏడవకు దామిని, నీ కూరలే బాగున్నాయి. అమ్మ చేసింది అస్సలు బాగోలేదు. కారం ఎక్కువ, ఉప్పు తక్కువ. నీ కూరలే తింటానులే. ఒరేయ్, ఇలా మారిపోతావని అస్సలు అనుకోలేదురా. ఈ గోలేంటో నాకేం అర్థం కావట్లేదు. దీనికంటే సన్యాసం తీసుకోవడం బెటర్. తినండి. ఓసేయ్, నువ్వు రసం చేస్తే అది కషాయంలా ఉంటుంది. మీరు చేస్తే విషంలా ఉంటుంది. దామిని, నువ్వు ఫ్రై చేస్తే బొగ్గులా ఉంటుంది. హా, మీరు చేస్తే అస్థికల్లా ఉంటుంది. స్టాప్ ఇట్! మహామంత్రి, సేనాధిపతి, యుద్ధానికి బయలుదేరాలి. సైన్యం సిద్ధంగా ఉందా? నా గుర్రాన్ని నేను ఎక్కడ పెట్టాను? నా గుర్రం ఎంత ఉన్నది? దేవా, దేవా, గుర్రమా? గుర్రమా? వీడికి చిప్పు దొబ్బినట్టుంది. మీ వల్లే. వసేయ్, నీ వల్లేనే. మీ వల్లే. నీ వల్లే, నీ వంటల వల్లేనే. నీ వల్లే, మీ వల్లే, మీ పచ్చడి వల్లే, మీ పచ్చడి నీ వల్లే, వంటల వల్లే. ఇదంతా. ఏమైంది? ఎందుకింత రఫ్ గా హ్యాండిల్ చేస్తున్నారు? నేను చెప్పింది వినకపోతే మ్యాన్ హ్యాండిలింగ్ కూడా ఉంటుంది. వాట్? ముందు నేను చెప్పేది విను. నగలు దగదగా మెరుస్తూ ఉండాయి, నోట్లు కూడా నిగనిగలాడుతూ ఉండాయి. ఆనంద్ గారు ఏం చేయబోతున్నారబ్బా? ఎందుకు ఈ నగదు ప్రదర్శన? నువ్వీ ఇంట్లో ఎంతకాలం ఉన్నా నీకేం రాదు. నా స్థానం నీకు దక్కదు. అందుకే నీకీ ఆఫర్ ఇస్తున్నాను. ఎటన్నా దూరంగా పోయి ప్రశాంతంగా బ్రతుకు. శాశ్వతంగా నా ఇంటిని, నా మనుషుల్ని, అందర్నీ వదిలేయ్. నువ్వు సంసారం చెయ్యడానికి రాలేదు, సంసారాల్ని చెడగొట్టడానికి వచ్చావు. కాపురం చేయడానికి కాదు, కాపురాలు కూల్చడానికి వచ్చావు. నీకు కావలసింది ప్రేమ కాదు, పగ, పగ, పగ. మమకారం కాదు, ప్రతీకారం. నీకు కావలసింది బంధుత్వం కాదు, హింస. అనుబంధాలు కాదు, కలహాలు. నువ్వు అనుకున్నవి ఏవి జరగవు.
కుటుంబాన్ని ముక్కలు చేస్తానన్నావు. ఉమ్మడి కుటుంబంలో ఊ అనే అక్షరాన్ని కూడా నువ్వు చెరపలేవు. సో జరగని వాటి గురించి ఆశలు, నెరవేరని వాటి గురించి కలలు ఎందుకంటావు? తీసుకుని పో. చచ్చేంత వరకు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. ఆనంద భైరవి గారు మంచి ఆఫర్ ఇచ్చుండారు. అమ్మి అనన్య కాదనకమ్మి, అవి నేను వేసుకుంటే కదిలి వచ్చిన కనక మహాలక్ష్మి మాత్రం ఉంటాను. ఆ, ఆ. ఎన్ని డబ్బులు! లచ్చిందేవి 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 లచ్చిందేవి. ఏమి భాగ్యము! నేను డ్రీమ్ నుంచి బయటకొచ్చుండాను గాని మయం ఇంకా సూట్ కేసు అందుకోలేదే. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు నీ పెద్దమ్మ ఇక బయలుదేరండి. ఆ? అవసరం లేదు. ఆ? అబ్బబ్బబ్బబ్బ! అమ్మీ! అదృష్టవంతుడిని చెడగొట్టలేరు, దురదృష్టవంతుడిని బాగు చేయలేరు అన్నట్టు ఏందమ్మీ ఇది? ఆనంద భైరవి గారు పెద్ద మనసు చేసుకుని ఆఫర్ ఇచ్చుండారు. లైఫ్ సెట్ అయిపోతాది. తీసుకుని పోదాం పదమ్మా, పోయి ఒక ఐలాండ్ కొనుక్కుందాం. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. ఒకసారి ఈ బ్రీఫ్ కేసుని పట్టుకోండి. ఎందుకు? పట్టుకోండి చెప్తాను. నా ముందు నీ నక్క తెలివితేటలు ప్రదర్శించొద్దు. మీరు తీసుకుని వచ్చింది మీరు పట్టుకోవటానికి ఏంటి ఇబ్బంది? హ? తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఇవి మీ దగ్గర ఉంచుకొని మీ భర్తని మీరు వదిలేయండి. 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 దీంతో మీరు కూడా హాయిగా ప్రశాంతంగా బతకొచ్చు. మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీరు మీ భర్తని వదిలేయండి. మీ భర్తని